అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. లదగిరి వెల్బెట్టి రోడ్డు చాలా అధ్వానంగా జత అయింది. రోడ్డు ఏమేం లేదు. మనుషులు ఎక్కాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడానికి అసలు ఆస్కారం లేదు. ఒక రోజు మనము బండి తోలాలంటే 2 ట్రిప్పులు వేస్తే 300 నుంచి 400 దాకా మాకు మిగిలిపోతుంది. తప్ప వేరే పేరు మిగిలేదు. అదే మనం రిపేర్లకు పెట్టుకోవాలా, టైర్లు పగలడం, లెగ్గులు కట్ కావడం, మెకానిక్ కాడికి పోతే 2000 రూపాయలు 3000 రూపాయలు దాకా అయిపోయింది ఖర్చు. ఇది తప్పితే మాకు ఏది తెలియదు. ఇప్పుడు నుంచి కాదు, మేము 2006 నుంచి మోటార్ ఫీల్డ్లో ఉన్నాము. దాదాపుగా ఈ ప్రభుత్వం రోడ్లని కొంచెం పట్టించుకోవాలని కోరుకుంటాం సార్. మేము పొద్దు వచ్చిన అంటే రాత్రి సాయంత్రం దాకా మేము మాట తోలాలంటే మొక్కలు గుంతలు ఉన్నాయి. ఆ గుంతల్లో ఆటో బస్సులు పోవడానికి సరిగా లేదు. ఆటో నడపాలంటే మాకు భయం అవుతుంది సార్. మాకు ఎదురుగా మోటార్ సైకిల్ వస్తుంటాయి. వాళ్ళు అటు ఇటు దిప్పి వాళ్ళు కూడా యాక్సిడెంట్ జరిగి చాలా మంది చనిపోతున్నారు. సాయంకాలం 5 కల్లా బండి తిప్పాలంటే మాకు భయం వేస్తుంది. మోటార్ బైకులు పోవడం లేదు, ఆటో సరిగా నడపడం లేదు. బస్సులు వాళ్ళే రోడ్లు తప్పించి వేరే రోడ్డుకి వస్తున్నారు. ఆల్రెడీ కావాలి రోడ్ సరిగా లేక. దయచేసి ప్రభుత్వం మాకు రోడ్లు పట్టించుకోవాలని కోరుకుంటాం సార్. మేము కోడుమూరు టు వెల్దుర్తికి పోయేటువంటి దారి చాలా అధ్వానంగా ఉంది. గుంతలు దాదాపు కంటే ఒక గుంత నడుము లోతు దాకా ఉంది. ఇక్కడ వేటువంటి వెహికల్స్ అన్నీ ఎక్కడ క్రాస్ అయిపడతావో కూడా తెలియదు. పరిస్థితి అంత అధ్వానంగా ఉంది. పేషెంట్లు అయితే మరి పేషెంట్ తొలకపోవడానికి కానీ, ప్రెగ్నెన్సీగా తొలకపోవడానికి కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇక్కడి నుండి పోయేటువంటి దారిలో పోవడానికి ఆస్కారం లేదు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి నివాసులు దాదాపు 200 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే అట్లా కోడుమూరుకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ రోడ్డుని ఎప్పుడంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనికి స్పందించి ఈ రోడ్డుని వేయాలని. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ నుంచి కోడుమూరు నుంచి మనం వెల్దుర్తికి వెళ్ళాలంటే దాదాపు 25 కిలోమీటర్లు చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోయి ప్రయాణికులకు పూర్తి ఇబ్బందికరంగా ఉంది. అసలు ఆర్టీసీ బస్సులు కూడా ఈ రోడ్లలో ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇంకొక రూట్ నుంచి మరి మా ప్రయాణికులకు ఇబ్బందికరంగా 15 కిలోమీటర్లు దాదాపుగా ఎక్కువ వచ్చేటటువంటి కిలోమీటర్ల ద్వారా ప్రయాణం చేసే పరిస్థితి వస్తుంది. మరి ముఖ్యమైనటువంటి కోడుమూరు నుంచి వెల్దుర్తికి అతి ముఖ్యమైనటువంటి జాతీయ రహదారి వెల్దుర్తి దగ్గర ఉంది. అది బెంగళూరు దాకా వెళ్తుంది. మరి అంత మంచి రహదారి, జాతీయ రహదారికి ఇవాళ ఈ కోడుమూరు నుంచి వెల్దుర్తికి వెళ్లే రహదారిని కలపడం లేదు. మరి ఇది చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు మరి ఈ విషయంలో ఎటువంటి స్పందన చూపడం లేదు. మరి అలాగే కర్నూలు జిల్లా మన కోడుమూరులో కూడా మొత్తం మన పట్టణంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా గుంతలమయమైపోయింది. వరద వచ్చిందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి కోడుమూరుకు సంబంధించిన కోడుమూరు నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని మండలాల గ్రామాలకు ఇవాళ ప్రయాణం చేయాలంటే ప్రజలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, మరి ఇలాంటి ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. చిన్న ఆటోలు కూడా ప్రయాణం చేసే పరిస్థితి లేదు. మరి ఈ తరుణంలోన ఈ రోడ్లన్నీ కూడా వెంటనే గుంతలమయం నుంచి వీటిని బాగు చేసి, మరమ్మతులు చేసి, మరి జాతీయ రహదారికి కలిసేటటువంటి ఈ వెల్దుర్తి రోడ్డును డబుల్ రోడ్డు చేయాలని చెప్పి కూడా మేమంతా కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.